యాంజియోప్లాస్టీ సేఫేనా? యాంజియోప్లాస్టీ అనేది లీస్ట్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అండి. యూజువల్లీ ఎలెక్టివ్ యాంజియోప్లాస్టీ అంటే హార్ట్ అటాక్ లేని పేషెంట్కి యాంజియోప్లాస్టీ అనేది వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి. లెస్ దాన్ 0.5% ఓవరాల్ రిస్క్ ఉంటుంది, డెత్ రిస్క్ అండి. మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ అంటే చిన్న బ్లీడింగ్ రిస్క్ కానీ లేకపోతే చిన్న చిన్న కాంప్లికేషన్స్ రిస్క్ కానీ అన్నీ కలిపి ఇంకో 0.5% ఉంటాయి. అంటే సుమారు 200 మందికి యాంజియోప్లాస్టీ చేస్తే, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాంజియోప్లాస్టీ చేస్తే కేవలం ఒకళ్ళు చనిపోయే అవకాశం. స్టెంట్లు జీవితాంతం ఉంటాయా? జీవితాంతం పనిచేయకూడదని ఏమి ఉండదండి. స్టెంట్స్ మన బాడీలోనే ఉంటాయి. స్టెంట్స్ అవి లైఫ్ లాంగ్ పనిచేసే ఉదాహరణలు కూడా ఉంటాయి. కానీ జనరల్లీ 10 to 15 years వరకు బాగా పనిచేస్తాయి. అవి ఎప్పుడు మార్చాల్సి వస్తుంది? స్టెంట్లు మార్చడం అనేది చాలా మందికి వచ్చే అనుమానం అండి. స్టెంట్లు ఒకసారి ఇంప్లాంట్ చేశాక తీయడం అనేది జరగదు. కాకపోతే స్టెంట్లు చుట్టూ పీతోలు పట్టేస్తుంది, స్మూత్ అయిపోతాయి. తర్వాత అది ఆల్మోస్ట్ మనకి చర్మంలో కలిసిపోయినట్టు గుండె రక్తనాళాల్లో కలిసిపోవటం జరుగుతుంది. దాన్ని మార్చే అవసరం కానీ అవకాశం కానీ ఉండదు. బీపీ మందులు జీవితాంతం తీసుకోవాలా? బీపీ మందులు యూజువల్లీ బాగా ఎక్కువ బీపీ వచ్చిన వాళ్ళకి జీవితాంతం తీసుకుంటేనే మంచిదండి. కొంతమందికి జస్ట్ ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి లేకపోతే ఆ టైంలో స్ట్రెస్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళకి ఇనీషియల్లీ మందులు వాడుకుంటే తర్వాత తగ్గించుకునే అవకాశం కానీ లేకపోతే పూర్తిగా ఆపే అవకాశం కానీ ఉంటుంది.